యాక్షన్ అంటే దీన్ని పొలిటికల్గా చేయకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చరిత్రను తీసుకొచ్చి చూపించిందని మనం పొలిటికల్గా చేయడం తప్పది. యాక్షన్స్ ప్లస్ పాయింట్ కదా. రామారావు గారు ఏంటో, ఆయన జన్మస్థలం ఏంటి, ఆయన ఎక్కడి వరకు ఏం చేశారో, తెలుగోడి పవర్ ఏంటో, ఢిల్లీలో ఏం చేశాడో చూపించాడు సినిమాలో, చరిత్రలో చూపించారు. చరిత్ర అండి ఇది. సినిమా రేటింగ్ అడగకూడదు, సినిమా కాదు ఇది, చరిత్ర. మీరు రేటింగ్ అడగ మంచిగా చెప్తున్నా అదే కదా సార్, రేటింగ్ అడగకూడదు, తప్పది. రేటింగ్ అనేది అడగకూడదు సినిమా, ఈ చరిత్రకి. బాగుందండి, అద్భుతంగా. చంద్రబాబు గారు పాత్రలో ఆయన చాలా అద్భుతంగా చేశారు. సినిమా కంపల్సరీ అండి. ఎందుకంటే ఏదన్నా మనం ఏదన్నా అతిగానో లేకపోతే డూప్లే వస్తుంది. నిజంగా రియాలిటీ ఈ సినిమా నిజంగా ఇప్పుడు ఈ పార్టీ అని ఆ పార్టీ అని ఎవరిని కించపరచలేదండి. ప్రతి ఒక్కడు ఒక అభిమానం కాదు, మేము బాలకృష్ణ ఫ్యాన్సే ఓకే ఒప్పుకుంటాం. ప్రతి ఒక్కరు చూడొచ్చండి ఈ సినిమాని, ఎవరైనా చూడొచ్చు. ఎందుకంటే ఎవరిని కించపరిచాలేదు సినిమా మాత్రం. ఇది అన్నగారి చరిత్ర, ఇది హిట్ ఆఫ్ ఫ్లాప్ చంద్రబాబు ప్లస్సేనండి. ఇక్కడ నెగిటివ్ రోల్ ఎవరికి లేదండి. అందరినీ కరెక్ట్గా రియాలిటీ చూపించారు సినిమా, అంతే. ఇది ఏంటంటే ప్రతి ఒక్కరు చూడాల్సింది. అర్థం కాదు. ఓకే అది అంటే కొంచెం అంటే సినిమా 2 hours కదండి, అన్నీ చూపించి లేదండి. రియాలిటీ చూద్దాం, అదే అంటుంది కదా. ఒక అనుకూలంగా ఒక పార్టీకి అనుకూలంగా లేకపోతే ఒకరికి అనుకూలం కదండి. నిజంగా ఎన్టీఆర్ అలా చేసి ఎట్లా ఉందో రియాలిటీ చూపించారు మనకు. అది ఒకరికి వ్యతిరేకమనో లేకపోతే ఒకటికి పాజిటివ్ అని తీసుకోలేదు. సినిమాలాగా చూడండి. ఎందుకంటే ఒక అభిమానిగా లేకపోతే వేరే పార్టీకి కించపరచాక లేదు, అందరూ చూడవలసిన సినిమా. నిజంగా చాలా గొప్ప సినిమా అనమాట. ఎన్టీఆర్ చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన చరిత్ర ఇది. అందుకే ఆ సినిమాకి మహానాయకుడు, అందుకే అంత పెద్ద మహానాయకుడు అయ్యాడు. సో నేను చెప్పాల్సింది అదే ఒకే ఒక డైలాగ్ అన్న, బాబు మామూలుడు కాదు, అదొక్కడే. ఎట్లా అంటే ఎన్టీఆర్ గారి గురించి తెలుసుకోవడానికి పోవాలి తప్ప మూవీలో ఏదో ఉందని ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కథానాయకుడు బెటర్ ఈ మహానాయకుడు కంటే. యావరేజ్ ఉంది మూవీ. ఎన్టీఆర్కి తారకమ్మకి మధ్యలో ఉన్న ఎమోషన్స్ బాగున్నాయి. ఆమెకి హెల్త్ బాగాలేకపోతే ఈయనకి హెల్త్ బాగుండదు, కొన్ని సిచ్యువేషన్స్ బాగున్నాయి. మనం ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రం లేదు. మొత్తం రాజకీయంగా, మొత్తం పక్క పార్టీలతో అది చేయడం మొత్తం రాజకీయంగానే ఉంది మూవీ. అందరు అంటున్నారు ఎవరు రాజేంద్ర భాస్కర్ క్యారెక్టర్, నాగేంద్ర భాస్కర్. అదే ఆ క్యారెక్టర్ నెగిటివ్గా చూపించారు. ఓకే, ఆయన చేసింది నిజమో కాదో నాకైతే తెలియదు. ఆయన మాత్రం ఈ సినిమా చూస్తే ఇక చచ్చిపోతాడు దెబ్బకి, అంత నెగిటివ్గా ఉంది. కానీ ఆయన వల్ల ఎన్టీ రామారావు గారు నిజంగా ఇన్ని బాధలు పడ్డాడు అంటే మాత్రం చాలా బాధ వేస్తుంది. ఆయనని ఆడలతోని తిట్టించడం కానీ, ఆయన మీద గాజులు బలగొట్టించడం కానీ ఇవన్నీ చేసిండు అసెంబ్లీలో. అవన్నీ చూస్తుంటే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి, ఎన్టీఆర్ గారికి ఇంత ఇది చేసిరా అనేసి. ఓకే, మొత్తానికైతే ఎన్టీఆర్ గారి సినిమా కాబట్టి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.